ఆయుర్వేద అభిమానులైన ఆత్మీయ ప్రేక్షకులందరికీ మహేంద్ర మైండ్ అండ్ బ్యూటీ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఇన్ఫెర్టిలిటీ లేదా వంధ్యత్వం గురించి తెలుసుకుందాం. మరియు దానికి మా దగ్గర మేము ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి మీకు కొంత వివరిస్తాను. ఆయుర్వేదంలో మేల్ ఇన్ఫెర్టిలిటీ మరియు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా ఖచ్చితమైన మనకు ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన చికిత్స కూడా ఆ కాలంలోనే మహర్షులు అద్భుతంగా చెప్పారు. నేటి కాలానికి కూడా ఇప్పుడు ఈ వంధ్యత్వ చికిత్సలో దంపతులు పిల్లలు లేని వారు ఆయుర్వేదం వైపు చూడడానికి కారణం అందులో ఉన్న మహత్తు, ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేద ట్రీట్మెంట్ యొక్క మహత్తు అని చెప్పొచ్చు. ఇన్ఫెర్టిలిటీ ముఖ్యంగా ముందుగా స్త్రీల సంబంధించిన కారణాలు చూస్తే గ్రాస్గా 40-45% స్త్రీలకు ఉన్న లోపాల వల్ల ఇన్ఫెర్టిలిటీ గురవుతున్నారు. అట్లాగే మేల్ ఇన్ఫెర్టిలిటీ సమస్య 30-35% వరకు ఉంది. ఇద్దరికీ కలిసి 10% ఇద్దరి కారణాల వల్ల ఇన్ఫెర్టిలిటీకి గురవుతున్నారు. అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? పెళ్ళైన భార్యాభర్తలు ఏమీ ప్రొటెక్షన్ లేకుండా నిరంతరాయంగా కనీసం 1 సంవత్సరం కలిసినప్పటికీ వారికి పిల్లలు కలగకపోయినా, గర్భం దాల్చకపోయినా దాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీగా మనం పేర్కొంటున్నాము. ఈ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ కారణాలను పరిశీలించినప్పుడు మొదటగా స్త్రీలలో అయితే ఋతు సంబంధించిన సమస్యలు, వారి సైకిల్ రెగ్యులర్గా లేకపోవడం, సైకిల్ రెగ్యులర్ లేకపోతే అండం విడుదలలో సమస్యలు వస్తాయి. అండం విడుదల ప్రాపర్ టైంలో కనుక జరగకపోతే వారు గర్భం పొందే సమయంలో ఈ అండం కనుక విడుదల కాకపోతే గర్భం దాల్చే శాతం తగ్గిపోతుంది. అట్లాగే అనటామికల్గా అంటే శరీర నిర్మాణానికి సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే గర్భసంచికి సంబంధించి, ఫెలోపియన్ ట్యూబ్లకు సంబంధించిన సమస్యలు, వాటి వల్ల కూడా ఈ స్త్రీ వంధ్యత్వం గురవుతున్నది. గర్భసంచికి సంబంధించి ఇది చూస్తే మనం ఈ గర్భసంచి నిర్మాణం, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్, గర్భసంచి, ఈ ఓవరీ ఇక్కడ నుంచి మనకి అండం విడుదలై ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మేల్ స్పెర్మటోజోవా కనుక వచ్చి కలిసినప్పుడు అది పిండంగా మారి మనకు గర్భంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ అనటామికల్గా మనకి ఇది ట్యూబల్ బ్లాకేజ్ కనుక ఉంటే, ఇది ఫెలోపియన్ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ఈ విడుదలైన అండం ఇక్కడికి రాకుండా అది ఆగిపోతుంది. అప్పుడు ఇది స్పెర్మటోజోవాతో కలిసే ఛాన్సు 0 అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇన్ఫెర్టిలిటీకి గురవుతున్నారు. 2 పీసీఓడి అంటే మనం వాడుక భాషలో నీటి బుడగలు అంటున్నాం. ఏంటి నీటి బుడగలు? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నాం, ఆర్ PCOS. ఓవరీ చుట్టూ దాంట్లో ఫ్లూయిడ్ ఏర్పడి అవి నీటి బుడగల మాదిరి మారి ఓవరీని విడుదల చేయడంలో సమస్యలు కలిగజేస్తున్నాయి. దాంతోపాటు పీసీఓడి ఉండడం వల్ల వివిధ శారీరక సమస్యలు కూడా అవుతున్నాయి. పీసీఓడి ఒక మేజర్ ఛాలెంజ్ అయింది ఇన్ఫెర్టిలిటీలో. ఈ పీసీఓడికి సంబంధించి మన దగ్గర మహేంద్ర అండ్ మైండ్ అండ్ బాడీ మా క్లినిక్లో చాలా చక్కని ఔషధాలు ఇచ్చి మేము ఇన్ఫెర్టిలిటీ, ఈ పీసీఓడి సమస్యకి పరిష్కారం చూపగలుగుతున్నాం. పీసీఓడి ఉన్న స్త్రీలలో జనరల్గా కలిగే లక్షణాలు ఏంటంటే ఒళ్ళంతా కానీ, లేదా ఈ గదవ పైన, పై పెదవి పైన వెంట్రుకలు రావడం, బాగా వెయిట్ గెయిన్ అవ్వడం, అట్లాగే ఒవేరియన్ సిస్ట్లు, చిన్న గడ్డలు, తర్వాత ఇదైతే ఉంది పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది 35 రోజులకి, 40 రోజులకి, లేదా 3 నెలలకు ఒకసారి వాళ్ళ సైకిల్ మిస్ అవుతుంది. సైకిల్ మిస్ అవ్వడం వల్ల వారి ఫెర్టిలిటీ క్యాలిక్యులేషన్ తప్పిపోతుంది. దాంతో ఇన్ఫెర్టిలిటీకి గురవుతున్నారు. అలసట, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు, మూడ్ చేంజెస్, ఈ మొటిమలు రావడం, ఇవన్నీ కూడా పీసీఓడి వలన మనం గమనిస్తున్నాం. వాళ్ళలో జరిగే శారీరక మార్పులు. తర్వాత వచ్చే సమస్య ఏమంటే మెడికల్ సంబంధించి ఒబేసిటీ. ముందుగానే మనం ఫెర్టిలిటీ క్లినిక్ రాగానే మొదట వాళ్ళకి పరీక్ష చేసేది వాళ్ళ బాడీ వెయిట్ అండ్ హైట్. దాంతో మనం BMI, బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసి ఒబేసిటీ కనుక ఉంటే ఆ ఒబేసిటీకి కారణాలను శోధించి
ఒబేసిటీ చికిత్స ఇస్తూ మనం ఈ ఇన్ఫెర్టిలిటీ చికిత్స ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఒబేసిటీ కూడా ఒక కారణం. అట్లాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ వలన ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి కూడా మన క్లినిక్లో మనం చికిత్స చేస్తున్నాం. సో ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీలో ఇవి తీసివేయలేని లోపాలు, కారణాలు. కాబట్టి మనం వీళ్ళకి పరీక్ష చేసినప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఉందో కారణం, ఆ కారణానికి తగ్గ చికిత్స ఇస్తూ ఇన్ఫెర్టిలిటీని దూరం చేస్తున్నాం ఇక్కడ మా క్లినిక్లో. తర్వాత మేల్ ఇన్ఫెర్టిలిటీకి వచ్చేటప్పటికి వాళ్ళకి స్పెర్మటోజోవాలో కౌంట్ తగ్గి ఉండడం, స్పెర్మ్ కౌంట్ తగ్గి ఉండడం, దాన్నే అలిగోస్పెర్మియా అని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్పెర్మ్ కౌంట్ను మనం పెంచే చికిత్స ఇక్కడ ఇస్తున్నాం. ఎజోస్పెర్మియాలో అయితే కొంచెం చాలా సర్జికల్ ప్రాసెస్ చేసి వాళ్ళకి ఎందుకు స్పెర్మ్ ఉత్పత్తి అవ్వడం లేదు అనేది ఆ కోణంలో చికిత్స అందిస్తున్నాం. ఈ అలిగోస్పెర్మియాలో మనకు దివ్యమైన ఔషధాలు మన మహర్షులు చెప్పారు. దానికి స్పెర్మ్ ఉత్పత్తి పెరగడంతో పాటు లిబిడో కూడా పెంచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ మా మహేంద్ర మైండ్ అండ్ బాడీ క్లినిక్లో మేము మేల్ ఇన్ఫెర్టిలిటీ చికిత్స అద్భుతంగా అందిస్తున్నాం. మన దగ్గర కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మేల్ ఇన్ఫెర్టిలిటీకైనా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీకైనా ద వన్ స్టాప్ సొల్యూషన్ మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీ. థ్యాంక్ యూ.